హాయ్ అండి, ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు కూడా చేసి చూపిస్తాను. చూడండి, సట్టు పెట్టి ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక చూడండి, హీట్ ఎక్కిందో లేదో ఇలా చూస్తామన్నమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలా చూసుకోవాలండి. ఆనియన్ వేస్తున్నాను. ఈ ఆనియన్ అంతా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ ఆనియన్లో పచ్చివాసన పోవడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి మటను, దీన్ని కడిగేసి పక్కన పెట్టాను. ఈ మటన్ ఇలా లేతగా ఉంటే బాగుంటుందండి. ఈ మటన్ ఎప్పుడైనా ఇలా లేతగా ఉంటే చాలా బాగుంటుంది, త్వరగా ఉడికిపోద్ది. టూ 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయింది, మటన్ వేసేసాను. ఇలా మటన్ వేసుకున్నాక కొద్దిసేపు మూత పెడితే మగ్గుతుందండి. ఉడకనివ్వాలి మూత పెట్టి. ఇదిగోండి మటను ఇలా వాటర్ వచ్చాయి చూడండి. మటన్లో వాటర్ వచ్చాయి. ఇలా వాటర్ వచ్చినాక కొంచెం వాటర్ అంతా బయటికి రావాలి. చూసారా, ఇలా ఉడకాలి. లేత మటన్ అనుకోండి వెంటనే త్వరగా ఉడికిపోద్ది. అది కొంచెం ముదురు మటన్ ఉంటుంది. అది అసలు ఎంత చేసినా. ఇదిగోండి, ఈ పీసెస్ ఎవరైనా తింటారా, ఇష్టపడతారా? ఇవైతే నాకు బాగా ఇష్టం ఉంది. చూడండి పీసులు. కానీ ఇవి తినకూడదు, ఫ్యాట్. కానీ ఇవంటేనే నాకు బాగా ఇష్టం. ఈ మటన్ కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాల్సినంత ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేసుకుంటాం. నేను కల్లులుప్పు వాడతానండి. కల్లులుప్పు టేస్ట్ తగినంత. ఇదిగోండి, ఇలా కలిగి పెట్టుకుంటూ ఉండాలి మటన్ కర్రీ. ఇది ఇంకా కొంచెం ఉడికాక ఇందులో కారం వేసి కొంచెం ఉడకటానికి వాటర్ పోస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం, ఎవరు రుచికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగోండి, వాటర్ పోసినాక ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అవుతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, మటన్ ఉడుకుతూ ఉంది. ఇలా ఉడకాలండి. వాటర్ పోసుకుంటే ఇలా ఉడికితే బాగుంటుంది మటన్.
ఫైనల్ టచ్ ఇస్తాను. మటన్ కర్రీ ఉడికిపోయిందండి, అదిగోండి ఉడికిపోయింది. ఫైనల్గా లాస్ట్లో దింపుకునే ముందు గరం మసాలా వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా. చూసారా ఇలా ఉండాలి మటన్. చూడండి అలా ఉడికి కుక్ అయింది, బాగా కుక్ అయింది. అది చూడండి ఎలా ఉంది. ఫైనల్గా కొత్తిమీర ఉంది. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. నేను చేసింది పర్ఫెక్టా కాదా అనేది కూడా నాకు తెలియాలి. మీరు కామెంట్ చేస్తారని చూస్తాను. నేను కామెంట్స్ రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.